Yeah, now we will start with the general ledger accounting. Now we will start general ledger accounting. సో ఫస్ట్ జిఎల్స్ క్రియేట్ చేయాలంటే జనరల్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ వచ్చి FS00 అండి. FS00. జిఎల్స్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ వచ్చి FS00 అండి. FS00 క్రియేట్ జిఎల్ అకౌంట్స్. FS00. ఓకే. సో ఇక్కడ పేపర్ సింబల్ ఉంది కదండి. ఓకే, ఇది క్రియేట్ అండి. ఓకే. సో ఫస్ట్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ పేపర్ సింబల్ మీద క్లిక్ చేయాలండి. ఓకే, మనకి ఏవైనా జిఎల్స్ అన్నవి ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఫైండ్ అన్నటువంటి సింబల్ ఉంది కదా. సో ఇది ఫైండ్. సో ఎనీథింగ్ వీ నీడ్ టు లైక్ సి జిఎల్ మీన్ డిఎల్ జిఎల్స్ చూడాలనుకున్నప్పుడు సో వీ నీడ్ టు గో విత్ దిస్ గ్లాసెస్ సింబల్. సో దట్ ఈస్ అ డిస్ప్లే. సో జిఎల్స్ ఏవైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు వీ నీడ్ టు గో టు దిస్ పెన్సిల్ సింబల్. ఓకే, జిఎల్స్ కాపీ చేయాలన్నప్పుడు సో వీ నీడ్ టు గో విత్ దిస్ సింబల్. ఓకే. సో ఇది కంప్లీట్ గా బ్లాక్ చేయాలనుకుంటాం. మీన్ మనం ఒక జిఎల్ అన్నవి అసలు యూజ్ చేయనప్పుడు సో వీ నీడ్ టు గో విత్ బ్లాక్. ఒక జిఎల్ డిలీట్ చేయాలన్నప్పుడు వీ నీడ్ టు గో విత్ జిఎల్స్. ఓకే. సో ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ చేంజ్ అన్నది సో ఇప్పుడు మనకు MNP0 అన్నటువంటి కంపెనీ కోడ్ లో ఉన్నాం కదండి. సో దాని నుంచి మన యొక్క కంపెనీ కోడ్ రావడానికి అప్పుడు మనము ఈ చేంజ్ అన్నటువంటి ఐకాన్ ని యూజ్ చేస్తాం. అండ్ ఈ బోత్ థింగ్స్ అన్నది మనం యూజ్ అయితే చేయము. ఓకే. సో నా వీ విల్ స్టార్ట్ విత్ క్రియేట్ ఏ జిఎల్ అకౌంట్స్. క్రియేట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఫస్ట్ జిఎల్ అన్నది నేను 1 lakh అన్నటువంటి ఒక జిఎల్ అన్నది క్రియేట్ చేస్తున్నా. ఇక మై కంపెనీ కోడ్ ఈస్ IB10. 1 lakh. My company code is IB10. Enter. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా మనకు ఒక ట్యాబ్స్ అన్నవి ఓపెన్ అవుతాయండి. టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ 3 ట్యాబ్స్ అన్నవి మనం మాక్సిమం యూజ్ చేస్తామండి. ఓకే, రిమైనింగ్ ట్యాబ్స్ అన్నవి మనం యూజ్ అయితే చేయము. రియల్ టైంలో కూడా సేమ్ మనం మన డేటా అన్నవి మన జిఎల్స్ అన్నవి క్రియేట్ చేసేటప్పుడు ఈ కంట్రోల్ టైప్ డిస్క్రిప్ టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఈ 3 ట్యాబ్స్ లోనికే వెళ్తామండి. ఓకే, నవ్ వీ విల్ స్టార్ట్. ఇక్కడ 1 lakh అన్నటువంటి ఒక జిఎల్ అనేది క్రియేట్ చేసినాం కదండి మనం జిఎల్ అకౌంట్ గ్రూప్లలో. సో ఈ 1 lakh అనేది దేని కిందకి వస్తుందండి? సారీ, తప్పు అండి. మనం ఈ 1 lakh అన్నది మనము లైబిలిటీ కింద క్రియేట్ చేసినాం. ఓకే. సో లైబిలిటీ మీద క్లిక్ చేస్తే ఈ జిఎల్స్ అన్ని మనకు లైబిలిటీస్ కింద
క్రియేట్ అవుతాయి. సింపుల్ గా అండి, 1 సిరీస్ అన్ని లైబిలిటీస్, 2 సిరీస్ అన్ని అసెట్స్, 3 సిరీస్ అన్ని అంటే 3తో స్టార్ట్ అయినటువంటి సిరీస్లన్నీ మనకు ఇన్కమ్స్, 4 సిరీస్ తో స్టార్ట్ అయినటువంటి మనకు ఎక్స్పెన్సెస్ కింద జిఎల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, ఈ లైబిలిటీ అనేది మనకు ఏ అకౌంట్ కిందకి వస్తుందండి? ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుందా, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కిందకి వస్తుంది ఇది? యా, పర్ఫెక్ట్. బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ అనేది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లోకి చూపించాలి. సో బ్యాలెన్స్ షీట్. ఓకే, ఫస్ట్ జిఎల్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ లైక్, సో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వీ నీడ్ టు మెయింటైన్ అవర్ షేర్ క్యాపిటల్ అమౌంట్. సో ఫస్ట్ నేను షేర్ క్యాపిటల్ అన్నటువంటి జిఎల్ క్రియేట్ చేస్తున్నాను. షేర్ క్యాపిటల్ అకౌంట్ అండి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటా. ఈ కంట్రోల్ డేటాలో మనం టైప్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇవే ఇవ్వాలండి. ఓకే, మనము జిఎల్ గ్రూప్, ఓకే, అది ఏ అకౌంట్ కిందకి వస్తుంది? ఓకే, నెక్స్ట్ షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్, ఈ ట్రేడింగ్ పార్ట్నర్ ఇవ్వాల్సినటువంటి పని లేదండి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటా. ఈ కంట్రోల్ డేటాలో ఆటోమేటిక్గా డిఫాల్ట్ గా వచ్చేస్తుందండి కరెన్సీ. ఓకే, మన కంపెనీ కోడ్ కరెన్సీ కిందకి వచ్చేస్తుంది. మన కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఐఎన్ఆర్ కాబట్టి డైరెక్ట్ గా ఇండియన్ రూపీ కిందకి వచ్చేస్తుంది అండి. నెక్స్ట్ ఓన్లీ బ్యాలెన్సింగ్ లోకల్ కరెన్సీ. ఓకే, సో మన లోకల్ కరెన్సీలోనే బ్యాలెన్స్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకు లైన్ ఐటమ్ డిస్ప్లే అని ఉంది కదండి. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే. నెక్స్ట్ షార్ట్ కి 001 అని ఇవ్వాలండి. 001 అంటే పోస్టింగ్ డేట్ వైజ్, మనం ఈ రోజు జిఎల్ క్రియేట్ చేసింది టాప్ లెవెల్, సో అట్లా క్రియేట్ అవడానికి పోస్టింగ్ డేట్ వైజ్ అనమాట. సో ఈ కంట్రోల్ డేటాలో సో ఈ ఫీల్డ్స్ ఇస్తామండి. ఓకే, నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్కి వెళ్ళాలండి. ఓకే, ఇక్కడ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, రిలేటెడ్ విత్ దానికి సంబంధించినటువంటి జిఎల్ సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తే G001. ఓకే, ఇప్పుడు మనం షేర్ క్యాపిటల్ కాబట్టి జనరల్ లోకి పెట్టేద్దాం. బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తే G005. సో మెటీరియల్స్ అకౌంట్ కి G006. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము G001 అనేది జనరల్ తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ సో ఈ థింగ్స్ అన్నవి ఇక్కడ మెయింటైన్ చేస్తాం. టైప్ డిస్క్రిప్షన్. ఓకే, టైప్ డిస్క్రిప్షన్ లో మన యొక్క జిఎల్ గ్రూప్, ఓకే, అది ఏ కేటగిరీ కిందకి వస్తుంది అది మెయింటైన్ చేసినాం జిఎల్. నెక్స్ట్ మన షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటాకి వచ్చినాం. కంట్రోల్ డేటాలో ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే G001 అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం G001 అని క్రియేట్ చేసినాం. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ సేవ్ ఇట్. ఓకే, మన జిఎల్ అనేది క్రియేట్ అయిందని చెప్పు. ఓకే, IB10. సో ఇవి మనవి కావండి. ఓకే, సో మనం ఇప్పుడు మన కంపెనీ కోడ్ చేంజ్ చేస్తే మన యొక్క జిఎల్స్ అన్నవి కనిపిస్తాయి. IB10. సో మనం లైబిలిటీస్ మాత్రమే క్రియేట్ చేసినాం కాబట్టి లైబిలిటీస్ మాత్రమే చూపించింది. ఓకే, నౌ వీ విల్ గో టు క్రియేట్ అసెట్ సైడ్. అసెట్ సైడ్ జిఎల్ క్రియేట్ చేద్దామండి. ఓకే, అసెట్ సైడ్ 2 lakh నుంచి స్టార్ట్ అయినాయి జిఎల్స్ అన్నవి. 2 lakhs ఎంటర్. ఓకే, సేమ్ టైప్ డిస్క్రిప్షన్. టైప్ డిస్క్రిప్షన్ లో సేమ్ ఇక్కడ మనకు 2 lakh అన్నది ఏ అకౌంట్ కిందకి వస్తుందండి? ఇప్పుడు 2 lakh ఇప్పుడు మనకు అసెట్ అకౌంట్ కిందకి వస్తుందండి. ఓకే, అసెట్. సో అసెట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సో సేమ్ షార్ట్ టెక్స్ట్. సో దిస్ ఇస్ మై బ్యాంక్ అకౌంట్, HDFC బ్యాంక్ అకౌంట్. HDFC బ్యాంక్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటా సేమ్
ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే G001, సారీ 001, 001. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ ఫిల్ స్టేటస్ గ్రూప్ అన్నవి ఇక్కడ చేంజ్ చేస్తామండి. మనకు ఈ జిఎల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఫిల్ స్టేటస్ గ్రూప్ అనేది బ్యాంక్ సంబంధించి బ్యాంక్ ఫిల్ స్టేటస్ గ్రూప్ ఉంది. సో వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ బ్యాంక్ ఫిల్ స్టేటస్ గ్రూప్ G005. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము ఈ రిలవెంట్ క్యాష్ ఫ్లో అని ఉంది కదండి, బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ ఏవైనా క్రియేట్ చేసినప్పుడు వీ నీడ్ టు సెలెక్ట్ దిస్ రిలవెంట్ క్యాష్ ఫ్లో. ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్ అనేది కూడా యాక్టివ్ చేసుకోవాలండి. బ్యాంక్ అకౌంట్ అండ్ మనకు క్యాష్ అకౌంట్ ఇవి క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం 2 lakhs అన్నవి అసెట్ సైడ్ క్రియేట్ చేసినాం కాబట్టి అసెట్ ఏరియా కూడా వచ్చిందండి. నెక్స్ట్ మనం ఇంకా 2 క్రియేట్ చేయాలి, అవి కూడా క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ క్రియేట్. ఓకే, సో ఇప్పుడు నేను 3 lakh అన్నది ఇన్కమ్ 3 lakh సైడ్ క్రియేట్ చేస్తున్నాను అండి. సేమ్ ఎంటర్, టైప్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఇన్కమ్ అన్నది, సో నేను 3 lakh అన్నది ఇన్కమ్, ఇది ఇన్కమ్ కేటగిరీ ఇన్కమ్ గ్రూప్ కింద తీసుకోవాలి. సో ఇన్కమ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇక ప్రాఫిట్ అండ్ లాస్ లోనే ఇన్కమ్స్ అన్నవి వస్తాయండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ రెండు. ఓకే, సో ఇన్కమ్స్ అన్నది ఇక్కడ నా జిఎల్ అకౌంట్ వచ్చి సేల్స్ రెవెన్యూ అకౌంట్. సేల్స్ రెవెన్యూ అకౌంట్. సేల్స్ రెవెన్యూ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ సేల్స్ రెవెన్యూ అకౌంట్ అని ఇచ్చినాను. నెక్స్ట్ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటా సేమ్ ఓన్లీ బ్యాలెన్స్ లోకల్ కరెన్సీ లైన్ ఐటమ్ డిస్ప్లే 001, 001. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. మై ఫిల్ స్టేటస్ గ్రూప్ ఈజ్ G001 జనరల్ కిందకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎంటర్, నౌ సేవ్ ఇట్. ఓకే, ఇన్కమ్స్ కింద సేల్స్ రెవెన్యూ అకౌంట్ జనరేట్ అయ్యింది, క్రియేట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కింద నౌ సేమ్ క్రియేట్. మై జిఎల్ అకౌంట్ ఇస్ 4 lakh. ఎంటర్, type description. Course is start with expenses. Expenses comes under profit and loss account. Okay, this 4 lakh is my rent expenses account. Rent another expenses కాబట్టి rent expenses ఇస్తున్నాండి. Rent expenses account. Next control data. Control data next only in balance only balance in local currency. Next line item display short key 001. Next create bank interest G001 general. Next click on enter and save it. ఓకే, సో మనకు అన్ని కేటగిరీస్ వచ్చినాయండి, ఇప్పుడు అన్ని గ్రూప్స్ అన్ని వచ్చినాయి. ఓకే, సో ఇవి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేటగిరీలో లేకపోతే ఖచ్చితంగా ఇలానే మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ మనకు ఈ జిఎల్స్ ఉన్నాయి కదండి, సో ఫాస్ట్ గా నేను జిఎల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ రెంట్ ఎక్స్పెన్సెస్ ఉంది కదండి, సో ఈ జిఎల్ ని నేను ఫాస్ట్ గా ఇంకో జిఎల్ కిందకి కన్వర్ట్ చేయడం ఈజీ అండి, చాలా ఈజీ. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ అని ఉంది కదండి, కాపీ మీద క్లిక్ చేసి జస్ట్ మనం ఈ నెంబర్ ఒకటి చేంజ్ చేస్తే
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 lakh కదా, 4,01,000 అన్నటువంటి ఒక జిఎల్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఎంటర్. ఎంటర్ చేసి ఇక్కడ టైప్ డిస్క్రిప్షన్ అని ఉంది కదండి, ఇక్కడ నేను డిస్క్రిప్షన్ మాత్రం చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వేజెస్ ఎక్స్పెన్సెస్ ఇస్తున్నాను. ఓకే, వేజెస్ అన్నటువంటి జిఎల్ ఇస్తున్నాను. వేజెస్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్. ఓకే, ఈ వేజెస్ అన్నది ఎక్స్పెన్సెస్ కేటగిరీలో క్రియేట్ చేసినప్పుడు సో నేను డిస్క్రిప్షన్ ఒక్కటి మారిస్తే సరిపోతుందండి. ఓకే, ఈ కంట్రోల్ డేటా. ఓకే, అండ్ ఈ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్, సో ఇవన్నీ నేను చేంజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదండి, ఇవి స్టాండర్డ్. ఇంకా డైరెక్ట్ మనం వెళ్ళి ఇంకా సేవ్ చేసేయచ్చు. ఓకే, ఇంత ఈజీగా అంటే మనం జిఎల్స్ అనేవి క్రియేట్ చేసేసిన తర్వాత సో ఫాస్ట్ గా క్రియేట్ చేయాలంటే ఇట్లా కాపీ చేసుకుని కూడా జిఎల్ అనేవి క్రియేట్ చేసేయచ్చు. ఇంకా సేవ్ అని చేసిన వెంటనే మనకు ఇంకో జిఎల్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, సో జస్ట్ సింపుల్ ఇక్కడ ఉంది కదండి, సో ఇట్లా జిఎల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, కాపీ. కాపీ చేసిన తర్వాత ఇక్కడ జిఎల్ అకౌంట్ నెంబర్ ఒకటి మార్చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎంటర్. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ స్టాండర్డ్ గానే ఉంటాయండి, జస్ట్ మనం డిస్క్రిప్షన్ ఒకటి మార్చితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో ఈ విధంగా ఫాస్ట్ గా జిఎల్ కూడా క్రియేట్ చేయొచ్చు అండి. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నవి సేమ్. సేవ్. ఓకే, ఈ విధంగా ఫాస్ట్ గా క్రియేట్ చేయొచ్చు అండి జిఎల్స్ మనం. ఓకే, సో రిమైనింగ్ థింగ్స్ సేమే అనమాట, మనం చేంజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఓకే, మరి కొన్ని ఆటోమేటెడ్ గా జిఎల్స్ అనేవి పోస్ట్ చేయాలంటే ఇంకా అప్పుడు మాత్రం చేంజ్ చేస్తాం. అప్పుడు కూడా ఏవి చేంజ్ చేస్తాం, ఇక్కడ పోస్ట్ ఆటోమేటిక్లీ అని ఉంది కదండి, సో అవి మాత్రమే తీసుకుంటాం అనమాట. సో ఇలా ఫాస్ట్ జిఎల్ కాపీ చేయొచ్చు, కాపీ చేసి కొత్త జిఎల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద హౌ టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్. ఓకే, అర్థమైంది కదండి జిఎల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము నౌ. ఓకే, క్లియర్ కదండి ఈ ఏరియా. యా, ఓకే, పర్ఫెక్ట్. నౌ వీ విల్ మూవ్ టు పోస్ట్ ద ట్రాన్సాక్షన్. అంటే జిఎల్ పోస్ట్ చేద్దామండి ఇప్పుడు FB50లో. క్లాస్ ఇన్ FB50 జిఎల్ పోస్టింగ్స్. సో ఇప్పుడు ఈ జిఎల్స్ క్రియేట్ చేసినాం కదండి FS00లో. సో ఈ FS00లో జిఎల్ క్రియేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ వచ్చి కన్సల్టెంట్దే అండి. ఓకే, కన్సల్టెంట్సే జిఎల్స్ అన్నవి క్రియేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు FB50 వచ్చినాం కదండి. ఓకే, ఈ FB50లో జిఎల్ పోస్ట్ చేయాల్సినటువంటి యాక్టివిటీ అనేది ఎండ్ యూజర్ అండి. ఓకే, ఇప్పుడు ఎండ్ యూజర్ యాక్టివిటీ చేస్తున్నాం మనం ఇప్పుడు. అంటే మనం డెవలప్ చేసి ఇస్తాం కదండి వాళ్ళకు, సో ఎండ్ యూజర్ ఇప్పుడు పోస్ట్ చేస్తాడు అనమాట. ఓకే, నౌ వీ విల్ స్టార్ట్ ద ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీస్ కిందకి వస్తుంది జిఎల్ పోస్టింగ్స్. ఓకే, మన యొక్క కంపెనీ వచ్చింది కదండి, కంపెనీ నేమ్ అదంతా. సో నౌ వీ విల్ స్టార్ట్. సో ఫస్ట్ మనము షేర్ క్యాపిటల్ అంటే మన బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ మనము ఈ సమ్ అమౌంట్ అన్నది అప్పు తెచ్చుకోవాలండి బ్యాంక్ నుంచి. సో దట్ ఈస్ ఏ షేర్ క్యాపిటల్ అమౌంట్. ఓకే, సో నౌ ఫస్ట్ పోస్ట్ ద ఎంట్రీస్. షేర్ క్యాపిటల్ ఎంట్రీ అన్నది పోస్ట్ చేద్దాం. సో ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అన్నది డెబిట్ అవుతుంది షేర్ క్యాపిటల్ అన్నప్పుడు. సో మై 2 lakh అకౌంట్, 2 lakh అకౌంట్ ఈస్ డెబిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs తెచ్చుకుంటున్నాను నా బిజినెస్ లో. ఓకే, 20 lakhs అండ్ మై షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ 1 lakh. క్రెడిట్. సో ఇక్కడ మళ్ళీ అమౌంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి, అప్పుడు జస్ట్ స్టార్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఎంటర్. ఓకే, మనకి ఇక్కడ ఆ, మనకు ఇక్కడ ఎర్రర్ అన్నది వచ్చిందండి. ఏం ఎర్రర్ వచ్చింది? ఇక్కడ ఈ ఈ 2 lakhs బ్యాంక్ అకౌంట్ కి టెక్స్ట్ ఇవ్వండి అని మనకు ఈ విధంగా ఎర్రర్ అన్నది వచ్చిందండి. ఓకే, ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదండి,
సో ఇక్కడ టెక్స్ట్ మెయింటైన్ చేస్తేనే మనకు ఈ ఎంట్రీ అన్నది పోస్ట్ చేయడానికి పాసిబుల్ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాంక్ అని ఇచ్చిన ఎంటర్. ఓకే, మళ్ళీ ఇక్కడ సేమ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ కూడా టెక్స్ట్ అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఇంకా క్యాపిటల్ అనేటువంటి టెక్స్ట్ అనేది ఇస్తున్నా ఎంటర్. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ అన్నది మనము ఇక్కడ ఇస్తేనే మనకు ఎంట్రీ అన్నది పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అన్నది ఉంది. ఓకే, సో ఈ ఫీల్డ్స్ ఇక్కడ ఫీల్డ్స్ అన్నవి మనము ఫిల్ చేస్తేనే మనకు జిఎల్ అన్నది పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉందన్నమాట. సో ఓకే, మనం ఫిల్ స్టేటస్ ఉన్నాయి కదండి, మనకు 3 ఉన్నాయి కదా, సప్రెస్, రిక్వైర్డ్ అండ్ ఆప్షనల్. సో అక్కడ మనము రిక్వైర్డ్ అని ఇచ్చినాం అనమాట టెక్స్ట్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ షోయింగ్ టు అస్. సో మెయింటైన్ యువర్ టెక్స్ట్ అని మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనం దాన్ని తీసేయచ్చు అండి. నెక్స్ట్ పోస్ట్ చేసినప్పుడు నేను తీసేస్తా. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. ఓకే, అప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మనం దీన్ని సేవ్ అని చెప్పినాం కదా. సో ఇక్కడ ఇది పోస్ట్ అన్నటువంటి సింబల్ లాగా మారుతుందండి. అప్పుడు సేవ్ అన్నటువంటి ఐకాన్, ఇక్కడ పోస్ట్ అని చెప్తాం ఇక్కడ మనం. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్. ఓకే, ఇక్కడ పోస్ట్ అయ్యిందండి. మనం ఓబిఎస్ 7 లో వెళ్ళినప్పుడు 1 ఆల్ జీరోస్ నుంచి 10 ఆల్ నైన్స్ అని ఇచ్చినాం కదండి. సో అదేనండి ఈ డాక్యుమెంట్ లో, అందులో ఒక డాక్యుమెంట్ అన్నది పిక్ చేసుకుందాం అనమాట. ఇట్లా అంటే మనము బిగినింగ్ లో ప్రతి ఒక్క సెటప్స్ అనేవి చేసినాం కదండి, అవన్నీ ఈ విధంగా యూజ్ అవ్వడానికేనండి ఫస్ట్ మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఇవన్నీ మెయింటైన్ చేసింది. ఓకే, నవ్ వి విల్ గో టు సి అవర్, మనం పోస్ట్ చేసినాం కదండి, ఆ పోస్ట్ డాక్యుమెంట్ యొక్క నెక్స్ట్ వెళ్ళి డిస్ప్లే డాక్యుమెంట్. డిస్ప్లే డాక్యుమెంట్ అన్నటువంటి టీ కోడ్ వెళ్ళి చూద్దాం. ఓకే, /n FB03 డిస్ప్లే డాక్యుమెంట్ టీ కోడ్ వచ్చి FB03 ఎంటర్. ఓకే, సో డాక్యుమెంట్ నెంబర్ 1 ఆల్ జీరోస్. ఓకే, ఎంటర్. ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అనేది డెబిట్ అయ్యింది, మన షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది క్రెడిట్ అయ్యింది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఐటమ్స్ అనేవి 1 అండ్ 2 అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ మనకి కంపెనీ కోడ్ ఇది. ఓకే, సిఓ కోడ్, సిఓసిడి అంటే కంపెనీ కోడ్ అని అర్థం. IB10. ఓకే, ఇక్కడ ఐటమ్స్ అంటే ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్ అంటే ఇట్లా ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో ప్రతి ఒక్క లైన్స్ ని ఒక్కొక్క లైన్ ఐటమ్ లాగా తీసుకుంటుందండి ఇక్కడ ఎస్ఏపి మనకు. ఓకే, దానికోసమే ఫస్ట్ లైన్ ఐటమ్, సెకండ్ లైన్ ఐటమ్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ పీకే అంటే మనకు పోస్టింగ్ కీస్ అని అర్థం అండి. ఓకే, మనకు ఈ పోస్టింగ్ కీస్ అన్నవి ఎస్ఏపిలో ఎందుకు మెయింటైన్ చేస్తామంటే ఈ పోస్టింగ్ కీస్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయండి మనకు. ఇప్పుడు జిఎల్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసిబుల్, బ్యాంక్ అకౌంట్, అసెట్ అకౌంట్, ఇట్లా ఉంటాయి కదండి. ప్రతి ఒక్క ఏరియాలో దానికి సంబంధించినటువంటి పోస్టింగ్ కీస్ అయితే ఉంటాయండి, డెబిట్ అండ్ క్రెడిట్. ఇట్లా మనకు జిఎల్ అకౌంట్స్ లో 40, 50 అన్నటువంటి పోస్టింగ్ కీస్ అన్నవి ఉంటాయి. ఈ 40 అన్నది జిఎల్ డెబిట్. ఓకే, 50 అన్నది జిఎల్ క్రెడిట్. దాని యొక్క మీనింగ్ 40, 50 అంటే పోస్టింగ్ కీస్. ఓకే, 40 మీన్ జిఎల్ డెబిట్, 50 మీన్ జిఎల్ క్రెడిట్. ఓకే, ఇది దీని యొక్క ఇవి 40 అండ్ 50 అన్నవి పోస్టింగ్ కీస్. ఓకే, నెక్స్ట్ ఇవి అకౌంట్స్ అన్నమాట, మనం జిఎల్ లో క్రియేట్ చేసినాం కదండి. సో అవే అకౌంట్స్. ఇక్కడ డిస్క్రిప్షన్ అన్నది మనము ఇచ్చినాం కదండి, షార్ట్ అండ్ లాంగ్ డిస్క్రిప్షన్, అవే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అమౌంట్ మనం FB50లో పోస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి అమౌంట్ ఇది 20 lakhs అన్నది. కరెన్సీ INR డిఫాల్ట్ గా వచ్చేస్తుందండి, కంపెనీ కోడ్ కరెన్సీ. ఓకే, అవే దీంట్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నమాట డిస్ప్లే డాక్యుమెంట్ లో మనం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, డెబిట్ క్రెడిట్ మాకు ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది అనుకునేటువంటి వాళ్ళైతే, సో మనకు ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూతో ఉంటుంది కదండి. ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ అన్నది డెబిట్, ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది కదండి, మైనస్ అన్నది కనిపిస్తుంది కదండి. సో ఈ మైనస్ అన్నట్టు క్రెడిట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ కదండి ఇది. యా, ఓకే. నౌ వీ విల్ గో టు డిస్ప్లే ద బ్యాలెన్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. మనం మన జిఎస్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూద్దామండి. దాని యొక్క టీ కోడ్ వచ్చి /n FS10N డిస్ప్లే ద జిఎల్ డాక్యుమెంట్ బ్యాలెన్స్. ఓకే, మన జిఎల్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నా. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయాలండి. ఈ క్లాక్ సింబల్ పేరు వచ్చి ఎగ్జిక్యూట్. మనం ఎస్ఏపిలో ఎక్కడ చూసినా కానీ ఎగ్జిక్యూట్ అనే చెప్తామండి దీన్ని. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నా యొక్క బ్యాలెన్స్ అన్నది 20 lakhs అన్నది ఇక్కడ కనిపించిందండి.
ఓకే. సో ఇక్కడ ఈ 6 లో మాత్రమే ఎందుకు కనిపిస్తుందంటే ఈ 6 అన్నది కరెంట్ మంత్ అండి. ఓకే. మన యొక్క క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది కదండి. సో ఏప్రిల్లో మన బిజినెస్ అన్నది నడవలేదు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సెప్టెంబర్ అన్నది 6th పీరియడ్. సెప్టెంబర్ లో నాకు ట్రాన్సాక్షన్ జరిగినాయి కాబట్టి ఇక్కడ మాత్రమే బ్యాలెన్స్ అన్నది చూపిస్తుంది. రిమైనింగ్ థింగ్స్ లో నాకు చూపించడం లేదు, రిమైనింగ్ పీరియడ్స్ లో నాకు చూపించడం లేదు. ఓకే, క్లియర్ కదండి ఇది. బ్యాలెన్స్ అన్నది ఎందుకు మాత్రం 6 లోనే చూపిస్తుంది అంటే సో ఇట్ ఈజ్ ఏ కరెంట్ మంత్. ఓకే. మనకు కరెంట్ మంత్ లోనే బిజినెస్ అన్నది రన్ అయింది కాబట్టి మనకు ఈ మంత్ లో మాత్రమే మనకు ఆ, ఇది ఈ బ్యాలెన్స్ అన్నది ఈ పీరియడ్ లో మాత్రమే చూపించిందండి. ఓకే. సో నా బ్యాంక్ అకౌంట్ లో ఇప్పుడు 20 lakhs అన్నవి ఉన్నాయి. ఓకే. సో దిస్ ఈస్ డిస్ప్లే ద బ్యాలెన్స్ ఆఫ్ అవర్ జిఎల్ బ్యాలెన్స్ చూడటానికి FS10N అన్నటువంటి టీ కోడ్ అన్నది యూజ్ చేయాలండి. ఓకే. సో దిస్ ఈస్ FS10N level we will see our balance of GL accounts. Next, line item display. Line item display T code వచ్చి FBL3N అండి. /n FBL3N line item display. Enter. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క జిఎల్ అకౌంట్ ఇస్తే సరిపోతుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 lakh ఇస్తున్నా. ఎగ్జిక్యూట్. ఓకే. ఈ విధంగా 20 lakhs అన్నవి చూపిస్తుందండి. ఇది నెగిటివ్ వాల్యూలోకి ఉంది చూడండి. ఓకే. ఎందుకంటే ఇది క్రెడిట్ సైడ్ అమౌంట్ కాబట్టి. బ్యాక్ మన బ్యాంక్ అకౌంట్ కూడా చూడొచ్చు ఇక్కడ మనం. నెక్స్ట్ ఎగ్జిక్యూట్. బ్యాంక్ అకౌంట్ 2 lakhs. సో ఇది అండి కంప్లీట్ గా మనము ఒక ఎంట్రీ పోస్ట్ చేసి దాని యొక్క డిస్ప్లే, దాని యొక్క బ్యాలెన్స్ అండ్ దాని యొక్క లైన్ ఐటమ్స్ ఏ విధంగా చూస్తామో సో ఈ ఏరియాలో ఈ విధంగా జిఎల్ అకౌంట్ లో మెజారిటీ ఇవే మనం మెయింటైన్ చేస్తామండి. సో ఇవే చూస్తామన్నమాట జిఎల్ అకౌంట్ లో మనము. ఓకే. ఇది క్లియర్ కదండి ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి ఏరియా మొత్తం. We will set next thing. Yeah, now we will go to again FB50. సో FB50లో ఉన్నటువంటి ఐకాన్ల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఓకే. ఇప్పుడు FB50 స్క్రీన్ అన్నది జిఎల్ పోస్టింగ్ అని తెలుస్తుంది మనకి ఇప్పుడు. సో దాంట్లో ఉన్నటువంటి ఐకాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో IB10 ఎంటర్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రియాన్ అన్నటువంటి ఒక ఐకాన్ కనిపిస్తుంది కదండి మనకు. ఈ ట్రియాన్ అన్నది ఓపెన్ చేసినప్పుడు మనకు దీంట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అనేవి కనిపిస్తాయి. అంటే ట్రియాన్ చేసినప్పుడు మనకు ఇక్కడ స్క్రీన్ వేరియంట్స్, అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్స్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్స్ అనేవి మనకు ఇక్కడ చూపిస్తాయి అన్నమాట ఈ ట్రియాన్ లో. సో ఈ ట్రీ ఆఫ్ చేసినప్పుడు సో మనకు నార్మల్గా ఉంటుంది అన్నమాట FB50 మాత్రమే. ఈ కంపెనీ కోడ్ ఉంది కదండి. సో ఈ కంపెనీ కోడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సో మనము IB10 అన్నటువంటి ఇప్పుడు కంపెనీ కోడ్ అనేది పోస్ట్ చేయడానికి సో ఈ స్క్రీన్ లో వచ్చినాయి.
సో వీ హ్యావ్ ఇన్ కేస్ అనదర్ కంపెనీ కోడ్, మన కాడ ఇంకో కంపెనీ కోడ్ ఉంది అనుకోండి. సో అట్ ద టైమ్ వీ విల్ యూజ్ దిస్ కంపెనీ కోడ్, అంటే కంపెనీ కోడ్ చేంజ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది అనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ అనదర్ కంపెనీ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ 2030, ఎంటర్. ఓకే, 2030 అని ఓపెన్ చేసినప్పుడు, సో నేను 20 అంటే టెస్లా అయినటువంటి కంపెనీలో నా జిఎల్స్ పోస్ట్ చేయడానికి పాసిబుల్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు దానికోసం వీఆర్ యూజింగ్ దిస్ కంపెనీ కోడ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్ టు అవర్ కంపెనీ కోడ్ IB10, ఎంటర్. యా ఓకే, అవర్ కంపెనీ కోడ్ IBM కంపెనీ హైదరాబాద్. ఓకే, సో ఇది కంపెనీ కోడ్ అన్నది అడ్వాంటేజ్ అండి. సో హోల్డ్ డాక్యుమెంట్ అనేది వై వీఆర్ యూజింగ్, ఎందుకు మనం యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ అన్నది మన కాడ క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ లేదనమాట. ఓకే, సో దానికోసం మనము ఈ హోల్ డాక్యుమెంట్ ని యూజ్ చేస్తాం అనమాట. క్లారిటీగా ఇన్ఫర్మేషన్ లేదు, సో మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేకున్నప్పుడు, సో వీ విల్ గో టు ఆస్క్ టు అవర్ క్లయింట్స్. మనం క్లయింట్ ని అడగాలన్నమాట, మనకు మాకు ఇచ్చినటువంటి మీ ఫిజికల్ డాక్యుమెంట్ లో సో అమౌంట్ అన్నది క్లారిటీగా లేదు, యు జస్ట్ వెరిఫై అండ్ క్లారిఫై దట్, అంటే ఆ ఎంట్రీస్ అన్నది మనకు క్లియర్ గా చెప్పండి అని మనం వాళ్ళని అడగాలండి. సో అడిగిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్నది మనము పోస్ట్ చేయడానికి పాసిబుల్ అన్నది ఉంటుంది. సో ఇక్కడ సిమ్యులేట్ అన్నటువంటి ఒక ఆప్షన్ ఉంది కదండి. సో ఈ సిమ్యులేట్ అన్నది మనము మనము వర్డ్ లో ఒక డాక్యుమెంట్ అన్నది ప్రింట్ ఇచ్చే ముందు, సో దాన్ని ఒక ప్రింట్ ప్రివ్యూ లాగా ఎందుకు చూసుకుంటామో, సేమ్ ఇక్కడ కూడా మనము SAP లో ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేటప్పుడు, సో దాన్ని మనము సిమ్యులేట్ లో పెడతామండి. సిమ్యులేట్ లో పెట్టేటప్పుడు, సో ఇట్ ఈస్ ఆల్సో మనము FB03లో డాక్యుమెంట్ పోస్ట్ అంటే డాక్యుమెంట్ డిస్ప్లే అనేది ఏ విధంగా అయితే చూపిస్తుందో, సేమ్ అదే విధంగా మనకు ఇక్కడ సిమ్యులేట్ యూజ్ చేసినప్పుడు మనకు చూపిస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ఈ పార్క్ డాక్యుమెంట్. ఈ పార్క్ అన్నది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, సీనియర్ లెవెల్, జూనియర్ లెవెల్, మీడియం లెవెల్, టాప్ లెవెల్ అని. ఓకే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూనియర్ అకౌంటెంట్ కి ఆ, ఒక 5 lakhs బిలో ఆథరైజేషన్ ఇచ్చినామండి ఇక్కడ పోస్ట్ చేయడానికి. నెక్స్ట్ ఒక 10 lakhs బిలో సీనియర్ అకౌంటెంట్ కి, సో 10 lakhs దాటితే ఇంకా సో అక్కడ మేనేజర్లకి ఆథరైజేషన్ ఉండేట్లు మనం ఇక్కడ పార్క్ డాక్యుమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క ఎంట్రీ అన్నది ఒక 10,000, ఒక 10 lakhs ఉంది. సో ఈ 10 lakhs ఉన్నటువంటి అమౌంట్ ని పోస్ట్ చేయాలంటే ఈ జూనియర్ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ అయితే పోస్ట్ చేయలేదు. సో దానికోసం ఈ జూనియర్ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారంటే, ఆ 10 lakhs ఎంట్రీ జస్ట్ ఇట్లా డెబిట్ క్రెడిట్ ఇచ్చేసి పార్క్ లో పెట్టేశాడండి. ఓకే, పార్క్ లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టాప్ లెవెల్లో ఉన్నటువంటి సీనియర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి దాన్ని పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ పార్క్ డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ ఇది ఎడిట్ ఆప్షన్ అన్నది మనం జస్ట్ ఎడిట్ పర్పస్ కోసం మనం యూజ్ చేసుకుంటాము, బట్ ఇది అయితే మనం 100% యూజ్ చేయము రియల్ టైంలలో కూడా. ఓకే, ఈ థింగ్స్ అన్నవి అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఓకే, సో నవ్ వీ విల్ గో టు డిస్కస్ ఈచ్ ఐకాన్. ఓకే, మనం ఇప్పుడు కంపెనీ కోడ్ అంటే ఏందో తెలిసిపోయింది ఇప్పుడు మనకు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంపెనీ కోడ్ అన్నది. నవ్ వీ విల్ గో టు డిస్కస్ అబౌట్ హోల్డ్ డాక్యుమెంట్ ఎందుకు యూజ్ చేస్తాము ఇప్పుడు చూద్దామండి. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ వన్ ఎక్స్పెన్సెస్ GL అకౌంట్. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది పే చేస్తున్నా. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ వన్ రెంట్ ఎక్స్పెన్సెస్. Okay, so documented using everything. Perfect. 4 lakh another our rent expenses. So this is debit. Okay, amount another for example of 13,800 అండి. ఓకే, బట్ ఇది 13,800 కాదు, మనకు క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ అన్నది లేదనమాట. ఇది 1,300 1,800 అన్నది మనకు క్లారిటీగా లేదనమాట ఇన్ఫర్మేషన్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు క్లారిటీగా లేనప్పుడు మనం దీన్ని పోస్ట్ చేస్తే మన మీద ఎఫెక్ట్ వస్తుంది అనమాట అది. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి డాక్యుమెంట్లని మనం హోల్డ్ లో పెడతాం. ఓకే, సో వెన్ వీ డోంట్ హ్యావ్ ద క్లారిటీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ పర్టికులర్ డాక్యుమెంట్, అట్ ద టైమ్ వీ విల్ యూజ్ ద హోల్డ్ డాక్యుమెంట్. ఓకే, మనం దీన్ని హోల్డ్ చేయొచ్చండి. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు
క్లిక్ ఆన్ హోల్డ్. నేను హోల్డ్ లో పెడుతున్నాను ఈ డాక్యుమెంట్ ని. ఓకే, ఇట్లా హోల్డ్ లో పెట్టినప్పుడు ఇట్ విల్ ఆస్క్ వన్ నెంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 0001 అన్నటువంటి ఒక 123 అన్నటువంటి ఒక డాక్యుమెంట్ నెంబర్ ఇస్తున్నానండి. 000123 అన్నటువంటి ఒక నెంబర్ ఇస్తున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, మనకు డాక్యుమెంట్ 123 అన్నది హోల్డ్ అయిందని మనకి ఈ విధంగా చూపిస్తారండి. ఓకే, తర్వాత మనము క్లారిటీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకున్నాము. ఓకే, ఈ 123 అనేది ఒక టెంపరీ డాక్యుమెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది మనము దీన్ని డాక్యుమెంట్ లాగా అయితే కన్సిడర్ చేయము. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు మై కంపెనీ కోడ్ IB10. ఓకే, IB10కి వెళ్తున్నా నా కంపెనీ కోడ్కి. తర్వాత వచ్చి నాకు క్లారిటీ వచ్చిందండి, అది 1300 కాదు, 18,800 అని దాని యొక్క మీనింగ్ అని నేను క్లయింట్ నుంచి తెలుసుకున్నా. సో అట్ ద టైమ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దట్ హోల్డ్ డాక్యుమెంట్. సో అప్పుడు నేను ఎట్లా వెళ్ళాలంటే, ఇక్కడ ట్రియాన్ అన్నటువంటి ఒక ఆప్షన్ ఉంది కదండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ట్రియాన్. ట్రియాన్ ఆన్ చేస్తే ఇక్కడ హోల్డ్ డాక్యుమెంట్ అని ఉంది కదండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ హోల్డ్ డాక్యుమెంట్. సో ఇక్కడ నాకు ఇక్కడ 123 అన్నటువంటి ఒక డాక్యుమెంట్ ఉంది కదండి. దీని మీద క్లిక్ చేస్తే నా యొక్క డాక్యుమెంట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ అన్నది ఓపెన్ అయింది కదండి. ఇప్పుడు నేను నా అమౌంట్ అనేది చేంజ్ చేసుకుంటాను. ఇది 13,000 కాదు, సో ఇట్ ఈజ్ 18,800. సో ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ నౌ 18,800. సో ఈ విధంగా మెయింటైన్ చేసి దెన్ ఇప్పుడు డెబిట్ సైడ్ ఇచ్చినాం, క్రెడిట్ సైడ్ మన బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలి కదండి. సో బ్యాంక్ అకౌంట్. సో ఇది టెక్స్ట్ అడుగుతుంది కాబట్టి టెక్స్ట్ వెళ్ళి ఇవ్వాలండి. సో టెక్స్ట్ ఇక్కడ ఉంది కదా. సో ఐ మెయింటైన్ టెక్స్ట్. రెంట్ అన్నటువంటి టెక్స్ట్ ఇస్తున్నాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రెడిట్ సైడ్. ఓకే, మెయింటైన్ స్టార్. నేను స్టార్ ఇస్తున్నా. స్టార్. ఓకే, ఎంటర్. ఓకే, టెక్స్ట్ ఇవ్వాలి ఇక్కడ కూడా. బ్యాంక్. ఓకే, నౌ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఇప్పుడు క్లియర్ అయింది అనమాట. నౌ వీఆర్ రెడీ టు పోస్ట్. మనం దీన్ని పోస్ట్ చేసేయచ్చు ఇప్పుడు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ డాక్యుమెంట్. ఓకే, సో నేను పోస్ట్ చేస్తున్నానండి 18,800 అన్నది. ఓకే, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. సో నేను ఆ డాక్యుమెంట్ చూడాలనుకుంటే FB03లోకి వెళ్ళాలి. /FB03 ఎంటర్. సో డాక్యుమెంట్ 1 all 0s 1. ఓకే, ఇక్కడ రెంట్ పోస్ట్ చేసినప్పుడు సో మై రెంట్ అకౌంట్ ఈస్ డెబిట్, మై బ్యాంక్ అకౌంట్ ఈస్ క్రెడిట్. నా బ్యాంక్ అకౌంట్ లో నుంచి డబ్బులు అనేవి కట్ అయినాయి. సో ఇన్ కేస్ నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకునేటప్పుడు నాకు 18,800 రూపీస్ అన్నవి డిడక్ట్ అయి ఉంటాయండి నా బ్యాంక్ లో నుంచి. ఇప్పుడు /FB FBL FS10N సారీ FS10N నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలనుకుంటున్నా. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్. ఓకే, సి అండి 18,000 అన్నది డిడక్ట్ అయ్యిందండి నా బ్యాంక్ బ్యాలెన్స్ లో. ఆఫ్టర్ డిడక్టెడ్ మై బ్యాంక్ బ్యాలెన్స్, సో అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 19,81,200 రూపీస్. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నది ఈ విధంగా డిడక్ట్ అవుతుందండి. క్లియర్ కదండి బ్యాలెన్స్ అనేది ఏ విధంగా డిడక్ట్ అయిందో. నౌ వీ విల్ గో టు FB50. కంపెనీ కోడ్ IB10. ఓకే, సో ఇక్కడ చూడండి మన యొక్క హోల్డ్ డాక్యుమెంట్ అనేది క్లియర్ అయింది. ఓకే, సో ఇక్కడ చూపించేది ఇప్పుడు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ హోల్ డాక్యుమెంట్. ఓకే, క్లియర్ కదండి హోల్ డాక్యుమెంట్. నౌ వీ విల్ గో టు సిములేట్ అన్నటువంటి ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామో చూద్దామండి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సేమ్ పోస్ట్ ద రెంట్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ 4 lakh. 4 lakh it is debit. Amount for example 10,000. So credit.
స్టార్. సో ప్రతి ఒక్కసారి మనకి ఇట్లా ఎర్రర్ వస్తుందండి. దీని యొక్క మీనింగ్ వచ్చి టెక్స్ట్ అన్నది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ మై టెక్స్ట్ ఇన్ ఆప్షనల్. ఓకే. సో నేను నా యొక్క టెక్స్ట్ ని కంప్లీట్ గా సప్రెస్ చేసేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కసారి ఇట్లా టెక్స్ట్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. సో మనము దాన్ని వచ్చి మనము చేయొచ్చండి ఎస్ఏపిలోనే. సో మనం అక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని ఇచ్చినాం కదండి మనం. సో సప్రెస్, రిక్వైర్డ్, ఆప్షనల్ అని ఇచ్చినాం కదండి. సో అక్కడ వెళ్ళి మనము దాన్ని సప్రెస్ లో పెడితే సరిపోతుందండి. ఓకే. /n ఓబీసీ ఫోర్ లోకి వెళ్ళి ఎంటర్. ఓకే. ఇక్కడ మన ఫీల్డ్ స్టేటస్ కాడికి రావాలండి. పొజిషన్. మై ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇస్ IB10. ఎంటర్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఓకే. సో నా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇవ్వండి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు జనరల్. డబుల్ క్లిక్ ఆన్ జనరల్. సో జనరల్ డేటా. సో ఇక్కడ టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కసారి రిక్వైర్డ్ అని ఇస్తున్నామండి. ఓకే. నవ్ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ ఇన్ సప్రెస్. నేను ఇప్పుడు సప్రెస్ లో పెడుతున్నా, సేవ్ చేస్తున్నాను అండి. ఓకే. ఎంటర్. సప్రెస్ మీన్ అసలు నాకు ఆ ఫీల్డే అడగద్దు అని మీనింగ్ అండి దానికి. ఓకే. నవ్ ఐఎమ్ గోయింగ్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ కూడా టెక్స్ట్ అడుగుతుంది. నవ్ డబుల్ క్లిక్ ఆన్ G005 అండ్ జనరల్ డేటా. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా రిక్వైర్డ్ లో ఉంది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ సప్రెస్. ఓకే. సేవ్ ఇట్. ఓకే. ఈ విధంగా చేసేసిన తర్వాత నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ FB50. FB50లో నేను వెళ్ళి పోస్ట్ చేస్తే ఇప్పుడు నాకు టెక్స్ట్ అనేది అడగదండి. ఓకే. GL అకౌంట్ 4 lakh is debit amount, for example like 10,000, and my bank account is credit. Maintain star and enter. ఓకే. క్లియర్ కదండి. ఇప్పుడు మనకి ఆ, ఎలాంటి ఎర్రర్ అయితే రావట్లేదు ఇప్పుడు. ఓకే. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. మనము ఫీల్డ్ స్టేటస్ అన్నది మనం సప్రెస్ లో పెట్టింది. నౌ సో ఇప్పుడు సిములేట్ ఆప్షన్ చూద్దామండి. ఓకే. మనము సో ఇవి చూసినాం, బోల్డ్ చూసినాం. ఇప్పుడు సిములేట్. సిములేట్ అని ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్రింట్ ప్రివ్యూ అని కూడా చెప్పుకున్నాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ సిములేట్. సో సిములేట్ లో చూడండి సేమ్ ఇక్కడ ఐటమ్స్ 1 2 పోస్టింగ్ ఇస్ 40 GL డెబిట్ 50 GL క్రెడిట్ అకౌంట్ అవర్ టెక్స్ట్ అండ్ అమౌంట్. ఓకే. మనం FB03లో వెళ్ళి చూసినప్పుడు ఏ ఐకాన్స్ అయితే కనిపిస్తున్నాయో అంటే డిస్ప్లే ద డాక్యుమెంట్, సో అవే ఐటమ్స్ అన్నవి ఇక్కడ కనిపిస్తాయండి. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ జస్ట్ ప్రింట్ ప్రివ్యూ. ఓకే. ఇక్కడ మనకు మన యొక్క డాక్యుమెంట్ టైప్. ఓకే. నెక్స్ట్ మన కంపెనీ కోడ్, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్, పీరియడ్, సో ఇవన్నీ చూపిస్తాయండి. కరెన్సీస్. ఓకే. ఇది ఇట్ ఈస్ లైక్ ఏ ప్రింట్ ప్రివ్యూ. సో ఇక్కడ నుంచి కూడా మనం పోస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ పోస్ట్ ఉంది కదండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ పోస్ట్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయ్యిందండి. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు సీ ఇన్ FB03 level document post. Enter. Okay. My rent expenses account is debit and HDFC bank account is credit. ఓకే. క్లియర్ కదండి. అర్థమైందా ఇది? మనం సిములేట్ తో కూడా సిములేట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ప్రింట్ ప్రివ్యూ అని అయితే గుర్తుపెట్టుకోండి. మనం దానితో ఎక్స్ట్రా యూజెస్ ఏమి ఉండదు. మనం పోస్ట్ చేసే ముందర జస్ట్ చూసుకుంటాం అనమాట సిములేట్ అన్నది. ఓకే. హోల్డ్ అయిపోయింది. సిములేట్ కూడా అయిపోయిందండి. నౌ వీ విల్ గో టు పార్క్ డాక్యుమెంట్. ఓకే. నౌ we will go to park document /n FB50 again. So IB10 బ్యాటరీ ఆఫ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి సీనియర్ లెవెల్, జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్, టాప్ లెవెల్ అన్నట్టు. సో అది ఇప్పుడు చూస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక GL పోస్ట్ చేస్తున్నాను అండి. ఫ్రంట్ GLSM. ఓకే. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ లైక్ సో నేను నా యొక్క సిస్టంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా యొక్క సిస్టంలో జూనియర్ లెవెల్ అన్నటువంటి వ్యక్తికి నేను ఒక
1 lakh వరకే ఆథరైజేషన్స్ ఇచ్చినాను. ఓకే, 1 lakh దాటిన తర్వాత సీనియర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ ఒక 5 lakhs. ఓకే, ఆఫ్టర్ దట్ అన్నది టాప్ లెవెల్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కి ఆథరైజేషన్స్ వెళ్ళాలండి. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిలో 1 అబోవ్ 1 lakh అన్నటువంటి ఒక జిఎల్ అనేది పోస్ట్ చేస్తున్నా. బట్ జూనియర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని పోస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉండవు. ఓకే, అప్పుడు అతను ఏం చేస్తాడంటే పార్క్ లో పెడతాడు అనమాట ఆ డాక్యుమెంట్ ని. నవ్ వీ విల్ సీ దట్ యాక్టివిటీ. ఓకే, మన జిఎల్ అకౌంట్ రెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఈజ్ డెబిట్. ఓకే, అమౌంట్ జూనియర్ లెవెల్ మనం 1 lakh అనుకున్నాం కదండి. బట్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ 1 lakh అబౌవ్ 1,10,000. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ మెయింటైన్ స్టాక్ ఎంటర్. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ మై డాక్యుమెంట్ ఇన్ పార్క్. ఓకే, పార్క్ లో పెట్టిస్తానండి నేను ఇప్పుడు నా డాక్యుమెంట్ ని. సో ఇట్ ఈస్ నాట్ ఏ పోస్టెడ్, ఇట్ ఈస్ ఏ పార్క్డ్ అన్నటువంటి ఇది కూడా చూపిస్తుంది మనకు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను నా యొక్క సీనియర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ కి చెప్తాను అనమాట. సో యాక్చువల్ గా 1 lakh అంటే అబోవ్ ఒక డాక్యుమెంట్ వచ్చింది. సో ఐ మెయింటైన్ ఇన్ పార్క్. ఓకే, యూ జస్ట్ పోస్ట్ దట్ డాక్యుమెంట్ అని నేను అతనికి ఇన్ఫార్మ్ చేస్తానండి. సో అతను తర్వాత వచ్చి ఇంకా సేమ్, సో నేను పార్క్ చేసినటువంటి డాక్యుమెంట్ లో సేమ్ అతను కూడా ఆ, వచ్చి మనకు పార్క్ డాక్యుమెంట్ ది ఒక టీ కోడ్ ఉందండి. ఓకే, మనకు పార్క్ డాక్యుమెంట్ యొక్క టీ కోడ్ వచ్చి FV50 అండి. ఓకే, FV50లోకి వెళ్ళి అతను చూసుకొని ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాడు అనమాట. నౌ వీ విల్ గో టు /n FV50. ఓకే, FV50. నౌ క్లిక్ ఆన్ ఎంటర్. కంపెనీ కోడ్ IB10. ఎంటర్. ఓకే, సి అండి పార్క్ డాక్యుమెంట్. ఓకే, సో మనం ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్ లోకి వచ్చినాం. పార్క్ డాక్యుమెంట్ లోకి వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ ట్రియాన్ అని ఉంది కదండి. ట్రియాన్ మీద క్లిక్ చేయాలి. ట్రియాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదండి IB10. ఓకే, సో దీని మీద డబుల్ క్లిక్ చేసిన వెంటనే మన డాక్యుమెంట్ అన్నది డిస్ప్లే అవుతుందండి. సో సీనియర్ లెవెల్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి దాన్ని కంప్లీట్ చేస్తాడండి. ఓకే, ఇక్కడికి వచ్చి ఇంకా దాన్ని డైరెక్ట్గా ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుందండి. నౌ హీ విల్ గో టు డైరెక్ట్లీ పోస్ట్. ఓకే, సీనియర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ అన్నతను సో ఫస్ట్ సేవ్ యాజ్ కంప్లీటెడ్ అని చేయాలండి. It is primary. So again, we will go to FV50. FV50. Enter. సో ఇక్కడ ఉంది కదండి కంప్లీటెడ్. మన డాక్యుమెంట్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ లాస్ట్ లో ఉంది కదండి IB10 అన్నది. సో దీన్ని క్లిక్ చేసుకొని సో నౌ వీ కెన్ పోస్ట్ దిస్. ఓకే, డాక్యుమెంట్ అన్నది పోస్టెడ్ అండి. ఇప్పుడు నౌ వీ విల్ గో టు CN FB03 లెవెల్ /n FB03. ఎంటర్. ఎంటర్. ఓకే, 1,10,000 ఉంది. ఓకే, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయ్యింది. సో ఇట్ విల్ వర్క్ లైక్ దిస్ ఇన్ పార్క్ డాక్యుమెంట్. ఓకే, పార్క్ డాక్యుమెంట్ క్లియర్ కదండి. ఫస్ట్ మనం ఏం చేసామండి, సో జిఎల్ అన్నవి ఈ జూనియర్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ పార్క్ డాక్యుమెంట్ ని సో FB50లో వెళ్ళిన తర్వాత FB50. సో FB50లో ఒక జూనియర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ 1 lakh కంటే అబౌవ్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు సో డెబిట్ క్రెడిట్ మెయింటైన్ చేసి సో హీ విల్ మెయింటైన్ ఇన్ పార్క్. ఓకే, తర్వాత సీనియర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏం చేసినారండి FV50 అన్నటువంటి టీ కోడ్ యూజ్ చేసి ఓకే అక్కడ ట్రీ ఆన్ అన్నది ఓపెన్ చేసి కంపెనీ కోడ్. సో ఇక్కడ ట్రీ ఆఫ్ లో ఉంటుందండి. సో మనకు ట్రీ ఆన్ అన్నది ఓపెన్ చేసి ట్రీ ఆన్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ ఉంటాయండి. పార్క్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మన డాక్యుమెంట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ మీద డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ డేటా అన్నది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ సేవ్ యాజ్ కంప్లీటెడ్ అని చెప్పాలి. సేవ్ యాజ్ కంప్లీటెడ్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్ డాక్యుమెంట్ కిందకి వస్తుంది మన డాక్యుమెంట్. సో ఆఫ్టర్ దట్ మన డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో అగైన్
సో ఇక్కడ పోస్ట్ అని ఉంది కదండి. సో పోస్ట్ చేస్తే మన డాక్యుమెంట్ అనేది కంప్లీట్ గా పోస్ట్ అయిపోయినట్టు మీకు. సో దిస్ ఈజ్ ఇట్ విల్ వర్క్ లైక్ దిస్ హోల్డ్ డాక్యుమెంట్ ఇన్ ఎస్ఏపి స్లాష్ ఎన్. సో ఈ విధంగా మనకు హోల్డ్ డాక్యుమెంట్ అనేది వర్క్ అవుతుందండి. సారీ, పార్క్ డాక్యుమెంట్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసింది పార్క్ డాక్యుమెంట్. సో నా ఇప్పుడు FB50లో ఉన్నటువంటి అన్ని ఐకాన్స్ గురించి అయితే డిస్కస్ చేసినాం. ఓకే, సో ఇవి అన్ని డిస్కస్ చేసినామండి. ఇప్పుడు ట్రీ ఆన్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఇట్ ఈస్ లైక్ స్విచ్ అండ్ కంపెనీ కోడ్ చేంజ్ గురించి. హోల్డ్ అన్నది వెన్ వీ డోంట్ హ్యావ్ ద సఫిషియంట్ డేటా అట్ ద టైమ్ వీ విల్ మెయింటైన్ ఇన్ హోల్డ్. సో సిములేట్ అన్నది, సో ఇట్ ఈస్ లైక్ ఎ ప్రింట్ ప్రివ్యూ. ఓకే, నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్ అన్నది, సో వెన్ వీ డోంట్ హ్యావ్ దట్ ఆథరైజేషన్ టు పోస్ట్. ఓకే, సో levels of amount mean for example junior accountant we have, so junior accountant they have the authorization to post, so below the 1 lakh rupees, after 1 lakh rupees, so uh, so senior accounting executive he can make the postings. Okay, సో అతనికి మినిమం ఒక 5 lakhs ఆథరైజేషన్ ఇచ్చింటారు. ఓకే, ఆఫ్టర్ 5 lakhs, ఓకే, మేనేజర్ విల్ హీ కెన్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, ఆ విధంగా మెయింటైన్ చేయడానికి మనకి ఈ పార్ట్ డాక్యుమెంట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది కంప్లీట్ గా మనకు FB50లో ఉన్నటువంటి ఐకాన్స్ గురించి అండి. ఓకే, ఈ కంప్లీట్ కదండి, ఈ FB50 స్క్రీన్ మొత్తం అర్థమైంది కదండి. ఓకే, క్లియర్. ఓకే, సో జస్ట్ ఒక 5 minutes థియరిటికల్ గా డిస్కస్ చేసుకుని ఇంకా సెషన్ అన్నది ఎండ్ చేద్దామండి. ఓకే, సో మనకు యాక్చువల్గా ఈ డేటా అన్నవి 3 types అండి మనకు. ఓకే, మనము డేటా ఎస్ఏపిలో మనకు డేటా అన్నది 3 types. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ కన్ఫిగరేషన్ డేటా, సెకండ్ వన్ మాస్టర్ డేటా, థర్డ్ వన్ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, ఇక్కడ కన్ఫిగరేషన్ డేటా అంటే మనము ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ వచ్చినాం కదండి, ఒక 21 steps. సో అవన్నీ కన్ఫిగరేషన్ డేటా కిందకే వస్తాయండి. ఓకే, వాట్ వీఆర్ బిల్డ్ ఇన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లెవెల్. ఓకే, ద థింగ్స్ కంప్లీట్లీ కమ్స్ అండర్ కన్ఫిగరేషన్ డేటా. కన్ఫిగరేషన్ అన్నది చేసినప్పుడే మనము డెవలప్మెంట్ చేసినట్టు మీనింగ్ అండి. ఓకే, సో అది కంప్లీట్ గా కన్ఫిగరేషన్ డేటా అంటే మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మన యొక్క కంపెనీ కోడ్ డిజైన్ చేసినాం కదండి. సో దట్ ఈస్ కంప్లీట్లీ కమ్స్ అండర్ కన్ఫిగరేషన్ డేటా. నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే మనము FS00లో GL క్రియేట్ చేసినాం కదండి. ఓకే, FS00లో క్రియేట్ చేసినటువంటి కంప్లీట్ డేటా మొత్తం మాస్టర్ డేటా అన్నమాట. ఓకే, మాస్టర్ డేటాలో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్స్ లో అయితే FS00లో మనం GL క్రియేట్ చేసినాం కాబట్టి దాన్ని GL మాస్టర్ డేటా అంటాము. మనం వెండర్ క్రియేట్ చేస్తే వెండర్ మాస్టర్ డేటా అంటాము. కస్టమర్ క్రియేట్ చేస్తే కస్టమర్ మాస్టర్ డేటా అంటాము. అండ్ లాస్ట్ వన్ ఇది అసెట్ క్రియేట్ చేస్తే అసెట్ మాస్టర్ డేటా అని చెప్తాం అనమాట. ఓకే, ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క మాస్టర్ డేటా అన్నది ఉంటాయి. ఓకే, సో మాస్టర్ డేటాని ఖచ్చితంగా మనము కన్సల్టెన్సీ మెయింటైన్ చేస్తారనమాట మాస్టర్ డేటా అనేది. ఓకే, సో ఇది మాస్టర్ డేటాలో మనకు జిఎల్స్ అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేటా. ట్రాన్సాక్షన్ డేటా అంటే మనం ఇప్పుడు FB50లో వచ్చి మనము పోస్ట్ చేస్తున్నాం కదండి, అక్కడ మనకు డాక్యుమెంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది కదండి. సో ఇట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో పోస్ట్ చేసిన తర్వాత మనకు ఒక డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుందో, సో ఇట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ డేటా అనేది గుర్తుపెట్టుకోండి. సో వీ హ్యావ్ 3 డేటాస్: కన్ఫిగరేషన్ డేటా, మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, కన్ఫిగరేషన్ డేటా ఎగ్జాంపుల్ వచ్చి మనం క్రియేట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కంప్లీట్ గా ఇట్ ఈస్ లైక్ ఏ ట్రాన్సాక్షన్ డేటా. నెక్స్ట్ సారీ, కన్ఫిగరేషన్ డేటా. ఓకే, మన కంపెనీ కోడ్ నుంచి లాస్ట్ 21 స్టెప్స్ చేసినాం కదండి, దట్ ఈస్ కంప్లీట్లీ కన్ఫిగరేషన్ డేటా. ఓకే, నెక్స్ట్ మాస్టర్ డేటా ఇట్ ఈస్ లైక్ ఏ జిఎల్స్ క్రియేట్ చేసినాం కదండి FS00. సో దట్ ఈస్ ఏ GL మాస్టర్ డేటా. సో వీ విల్ కాల్ ఇట్ దట్ ఈస్ ఓన్లీ మాస్టర్ డేటా. Next, transaction data when we are going to post that okay entries in FB50 level. So that is complete. At that time we are get the one document number. So that is a transaction data. సో ఇలా మనకు ఎస్ఏపిలో 3 types ఆఫ్ డేటా అన్నవి ఉన్నాయండి. ఓకే, క్లియర్ కదండి ఈ డేటా గురించి కూడా. ఓకే,
యా, ఈ రోజు అయితే మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామండి. ఓకే. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు గుర్తుంటాయి ఏ యాక్టివిటీస్ అయినా కానీ. ఓకే. యా. యా, ఓకే అండి. సో ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇంకా. సో ఐ విల్ హెల్ప్ యూ అండ్ వీ విల్ క్లోజ్ ద సెషన్. సో ఏవైనా డౌట్స్ ఉంటే ఇంకా చెప్పండి. డౌట్ డిస్కస్ చేసుకుని మనం సెషన్ ఎండ్ చేద్దాం. ఓకే, క్లియరా అండి అయితే మరి. నేను ఆల్రెడీ పంపించేసిన కదా నిన్ననే డాక్యుమెంట్. సో వచ్చిందా లేదా అని నేను నిన్ననే మొన్ననే పంపించేసాను కదా. అదే మరి గ్రూప్ లో పంపించినాను చూడండి సార్. యా, ఓకే, పంపిస్తాను. వచ్చిందని పంపించినాను నేను. సో ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఓకే, నేను పంపిస్తాను, నో ప్రాబ్లం. యా, ఓకే, క్లియర్ కదండి అయితే. అది పీడిఎఫ్ అయితే ఆ డాక్యుమెంట్ అయితే పంపిస్తాను. ఓకే, ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. యా, ఓకే, థ్యాంక్స్. యా, ఓకే, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. సండే అయినా జాయిన్ అయ్యింది. యా, ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.